శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 25వ తేదీ 2వ నెల 2025 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం ద్వాదశి తిథి ఉదయం 10:32 వరకు. తదుపరి త్రయోదశి. ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం 4:47 వరకు. తదుపరి శ్రవణ నక్షత్రం. వ్యతిపాత యోగం ఉదయం 6:57 వరకు. తదుపరి వర్యాన్ యోగం. తైతులకరణం ఉదయం 10:32 వరకు. తదుపరి గరజీకరణం. నేటి వర్జ్యం రాత్రి 8:45 నుండి 10:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:56 నుండి 9:42 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:12 నుండి 12:01 వరకు. నేటి అమృత ఘడియలు ఉదయం 10:18 నుండి 11:55 వరకు. తిరిగి అమృత ఘడియలు తెల్లవారుజామున 6:16 ప్రారంభమవుతాయి. ఇక నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి ఉన్నటువంటి విశేషాన్ని, చేయదగినటువంటి దేవతోపాసన గురించి మనం చూచినట్లయితే ఈనాడు ద్వాదశి తిథి ఉదయం ఉన్నది. సాయంకాలం వేళ ప్రదోషకాలంలో త్రయోదశి తిథి ఉన్నది కనుక ఈనాడు ప్రదోష వ్రతం అంటారు. అంటే ప్రదోషకాలంలో త్రయోదశి ఉన్నటువంటి సమయంలో ఆచరించేదాన్ని ప్రదోష వ్రతం అంటారు. అయితే దీంట్లో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ప్రదోషాన్ని ప్రదోష వ్రతం అని, కృష్ణపక్షంలో వచ్చేటటువంటి దాన్ని మహాప్రదోష వ్రతంగా చెప్తారు. ఈ మహాప్రదోషంలో ఏ వారం వస్తే ఆ వారాధిపతి యొక్క పేరుతో ఈనాడు భౌమ ప్రదోషం అని చెప్తారు. అంటే కుజ సంబంధమైనటువంటి దోషం ఉన్నటువంటి వాడు ఈ ప్రదోష వ్రతాన్ని, ముఖ్యంగా శివారాధన ఈనాడు చేసినట్లయితే శివపరివారమైనటువంటి గజానన షడానన నందీశ్వరుడి యొక్క ఆరాధన ఈ త్రయోదశి వేళలో కనుక చేసినట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితాలను మనం పొందడంతో పాటు అజ్ఞాత దోషాలు ఏవైతే ఉన్నాయో, అంటే మనకు తెలియకుండా జాతకం బాగున్నప్పటికీ గ్రహదోషాలు లేకపోయినప్పటికీ కూడా కొన్నిసార్లు ఇబ్బంది పడుతూ ఉంటాం. అటువంటి ఆ తెలియనటువంటి దోషాలకు పరిహారం ఏమిటంటే ఈ ప్రదోష వ్రతం అని పెద్దలు సూచించినటువంటి మాట. అట్లాగే అనువంశికంగా వచ్చేటటువంటి దోషాలు, పితృదోషాలు, కొన్ని చాలా పేర్లు కూడా లేనటువంటి విశిష్టమైనటువంటి దోషాలు కొన్ని ఉన్నాయి. అటువంటి అన్ని దోషాల నుండి కూడా విముక్తిని ప్రసాదించేటటువంటి చాలా ఉత్తమమైనటువంటి వ్రతం ఈ ప్రదోష వ్రతం. ఈనాడు విశేషం ఏమిటంటే ఉదయం పూట ద్వాదశి తిథి ఉన్నప్పుడు విష్ణువు యొక్క ఆరాధన చేయాలి. త్రయోదశి సమయంలో మనం చక్కగా తప్పకుండా ఈశ్వర ఆరాధన చేసి తీరాలి. అందులో మరొక విశేషం ఏమిటంటే శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి త్రయోదశిని చాలా విశేషమైనటువంటి ప్రదోష వ్రతంగా మనకి పెద్దలు చెబుతారు. అటువంటి వాటిల్లో శివరాత్రికి ముందు వచ్చేటటువంటి ప్రదోష వ్రతానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. ఎందుకంటే ఈ మాసమే చాలా విశిష్టమైనటువంటి మాసం. శివకేశవుల ఇద్దరి యొక్క అనుగ్రహాన్ని మనకి పరిపూర్ణంగా అందించేటటువంటి మాసం కనుక ఈ శివకేశవ ఆరాధన ఈనాడు చేసి అందరూ సమస్త శుభాలను అందుకుంటారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల శుభాలు కలగబోతాయో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం పరిణమించబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగాన్ని చూద్దాం. ఈరోజు బహుళ ద్వాదశి, తదుపరి త్రయోదశి. ఈరోజు మంగళవారం, నక్షత్రం ఉత్తరాషాఢ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, మకరంలో చంద్రుడు, కుంభంలో రవి బుధ శనులు, మీనంలో శుక్ర రాహువులు కనిపిస్తున్నారు. నేటి విశేషం కంచి కామకోటి పీఠాధిపతులైనటువంటి విజేంద్ర సరస్వతి స్వాముల వారి పంచాశత్ అంటే 55వ జయంతి.
కేవలం ఆధ్యాత్మికమైనటువంటి ప్రబోధాలని మాత్రమే చేస్తూ ప్రతి ప్రవచనంలోనూ కూడా అనేకమైనటువంటి శ్లోకాల పరంపరని అలా దొర్లిస్తూ ప్రాచీన అర్వాచీన అంటే నాటి నేటి విధానాల్ని సమన్వయపరుస్తూ చక్కనైనటువంటి ఉత్తమ ధార్మిక ప్రవచనాన్ని అనుగ్రహ భాషణ రూపంగా ఇచ్చే అద్భుతమైనటువంటి ప్రవచన శక్తి కలిగిన మహానుభావులు విజయేంద్ర సరస్వతి స్వామి వారు. వారి పాదాలకి సాష్టాంగపడుతూ క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికంగా కండ్లకు సంబంధించిన అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి మధ్యమమైనటువంటి పరీక్షని కండ్ల విషయంలో చేయించుకోవడం అవసరం. ఎవ్వరు మాట అన్నప్పటికీ ఎవరు నిందించినప్పటికీ కూడా ప్రతిస్పందించకుండా ఉండడం అత్యవసరం ఈ రాశి వారికి. ఈ రోజున చేయదలిచినటువంటి పని పూర్తి అయ్యేంత వరకు ఏమాత్రపు పట్టుదలని ఆపరు. ఖచ్చితంగా పూర్తి అయ్యేంత వరకు శ్రమిస్తూనే ఉంటారు. తాత్కాలికంగా గ్రహాలు అనుకూలించి ఉన్నప్పటికీ కూడా శారీరకమైనటువంటి శ్రమ తప్పనిసరి కావచ్చు. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు వీరాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసికమైన శాంతి ఏర్పడుతుంది. ఆర్థికమైన లాభం కూడా కలగచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గ్రహ సంచారాలు మధ్యమంగా ఉన్నటువంటి కారణంగా ఒక్కొక్క సందర్భంలో మాట కఠినంగా మాట్లాడవలసిన అవసరాలు ఏర్పడవచ్చు. పై అధికారులతో విరోధాలు ఏమాత్రము రావు. అన్నదమ్ములతో అప్పచెల్లెలతో మాట్లాడే సందర్భంలో మాత్రం సంయమనాన్ని పాటించడం అత్యవసరం కావచ్చు. ఏ విధమైనటువంటి ఇబ్బందులకి ఆర్థికంగా గురయ్యే అవకాశం ఏమాత్రం ఉండదు. అయితే చేసేటటువంటి శుభకార్యాలు అలాగే తాము ఎక్కడైతే వెళ్ళి శుభకార్యాల్లో పాల్గొనబోతున్నారో అలాంటి సందర్భాల్లో ఆర్భాటాలకి వెళ్లకుండా తమదైనటువంటి స్థాయిలోనే బహుమతుల్ని ఇవ్వడం చాలా అవసరం. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు కాళికాదేవిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయం ఆర్థిక లాభంతో కలిగే అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి శ్రమకి గురయ్యే అవకాశం ఉంది. మొగమాటం కారణంగా పై అధికారులకి శ్రమ అవుతోందని చెప్పలేనటువంటి పరిస్థితితో ఉంటారు. ధైర్యంగా ఒకసారి నిదానమైన శైలిలో చెప్పుకోవడం అత్యవసరం. ఒక్కొక్కసారి కార్యాలయంలోనే ఉండవలసిన పరిస్థితి కూడా గోచరించవచ్చు. ముఖ్యంగా శారీరకమైనటువంటి అనారోగ్యం ఇప్పటికే తాత్కాలికంగా ప్రవేశించి ఉన్నటువంటి కారణంగా మధ్యమ వైద్య పరీక్షల్ని తామే కాక కుటుంబం అంతా చేయించుకోవడం శ్రేయస్కరం. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు పద్మావతీదేవిని పూజించి ద్రాక్ష పండ్ల నైవేద్యంగా సమర్పించినట్లయితే తక్కువ ధనంతో భూ లాభసిద్ధి ఉండొచ్చు. దక్షిణ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి క్షణము సంశయాస్పదంగా ఉంటుంది. ప్రతి క్షణము సమస్యాత్మకంగానే ఉంటుంది. భాగస్వామి ఆరోగ్యం తాత్కాలికంగా ఇబ్బందిని కలిగించేదిగా ఇబ్బందిని పెట్టేదిగా కూడా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఏ విధమైన ఇబ్బంది కలగదు. ఆందోళన మాత్రం తాత్కాలికంగా కలిగే అవకాశం ఉంది. దూరభార ప్రయాణాలని చేయవలసి వస్తే ఒకరిని తోడు తీసుకుని మాత్రమే ప్రయాణించడం ఎంతైనా అవసరం. సకాలంలో ఆహార విహార నియమాన్ని పాటించడం చాలా అవసరం. ఆరోగ్య విషయానికి సంబంధించినటువంటి పద్ధతి ప్రకారం భోజనాదులు చేసుకోవడం అవసరం తప్ప ఎక్కడ పడితే అక్కడ స్వీకరించడం సరికాకపోవచ్చు. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు
మా లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా దూకుడుతనం పెరుగుతూ ఉంటుంది. అయితే శత్రువులైనటువంటి వారి కారణంగా మళ్ళీ నిదానపుతనం అలా వచ్చి తీరుతుంది. సంతానంతో తాత్కాలికమైనటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. వారిని బెదిరించడం, వారిని ఏదో విధంగా శాసించడం వంటివి చేయడం కాకుండా నిదానమైనటువంటి శైలిలో మాట్లాడినట్టయితే పరిస్థితి సక్రమం అయ్యే అవకాశం గోచరించవచ్చు. ముఖ్యంగా చేసినటువంటి రుణాలు ఏమున్నాయో వాటిని ప్రణాళికాబద్ధంగా తీర్చేటటువంటి పద్ధతిని ముందే ఆ రుణదాతలైనటువంటి వారికి తెలియచేయడం అత్యవసరం. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు భవానీదేవిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే అనుకూల సంతాన లాభం కలిగే అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శుభ అశుభ మిశ్రమంగా గ్రహ సంచారం ఉన్నటువంటి కారణంగా తగినటువంటి జాగ్రత్తల్ని ఆరోగ్యపరంగా తీసుకోవడం అత్యవసరం. సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తని వినే అవకాశం గోచరిస్తోంది. తొందరలోనే శుభకార్యం ఇంట్లో సాగబోతోంది కాబట్టి మరింత ఎక్కువగా కాకుండా ఆర్థికమైనటువంటి ప్రణాళికని వేసుకుని తత్ప్రకారమే ఖర్చు చేయడం అవసరం. శారీరకమైనటువంటి అనారోగ్యం ఇప్పటికే ప్రవేశించి ఉన్నటువంటి కారణంగా నేత్రాలకి అలాగే కండరాలకి సంబంధించినటువంటి అనారోగ్యానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం అవసరం. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు దుర్గాదేవిని పూజించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి అవకాశం ఉంది. నిరుతి ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ సంశయాస్పద ధోరణి గోచరిస్తూ ఉంటుంది. గుంపన మరింత ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సంతానానికి సంబంధించిన విద్య అభివృద్ధి కోసమని అనవసరంగా ఖర్చు చేసే అవకాశం గోచరిస్తోంది. ఇంతకుముందు ఎక్కడైతే పెద్ద మొత్తంలో సొమ్ముని ఓ చోట నిక్షేపించి ఉంచారో వారి నుండి కొద్ది ఇబ్బంది కలగబోతోంది అనే ఆలోచన కలిగిన కారణంగా ఆ సొమ్ముని మరొక చోట పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నాన్ని చేస్తారు. తాత్కాలికంగా ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉండొచ్చు. నిదానమైనటువంటి శైలితో ప్రవర్తించినట్లయితే పనులన్నీ సక్రమం కావచ్చు. సంతానానికి సంబంధించిన ప్రవర్తన కొద్ది మార్పుకి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆలోచించి ఆచితూచి మాత్రమే మాట్లాడడం సంతానంతో అత్యవసరం. మంగళవారం సందర్భంగా తులారాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పించినట్లయితే శుభవార్తని ఆకస్మికంగా వినే అవకాశం ఆర్థికమైన లాభంతో ఉండొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దాదాపుగా పెట్టబడ్డటువంటి పరిశ్రమ అంతా కూడా విశేషమైనటువంటి లాభాలతో ఉంటుంది. సంస్థ ఆదాయం అంతా కూడా సక్రమమైనటువంటి లెక్కలతో పత్రాలతో ఎప్పటికప్పుడు ఎవరొచ్చి పరీక్షించినా కూడా చూపడానికి వీలుగా ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. తమ సంస్థలో పనిచేసేటటువంటి విశ్వసనీయులైనటువంటి వారి ద్వారా వ్యాపారము సంస్థ నడుస్తూ ఉండొచ్చు. ముఖ్యంగా శారీరకమైనటువంటి అనారోగ్యం విశేషంగా ఉన్నటువంటి కారణంగా తగినటువంటి వైద్య పరీక్షల్ని మధ్యమంగా చేయించుకోవడం అత్యవసరం. ఈ విషయమే అనేక పర్యాయాలు చెప్పబడ్డప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో అంత జాగ్రత్తని పాటించకపోవడం కొద్దిగా దురదృష్టకరమైనటువంటి అంశం కావచ్చు. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు లలిత పరాభట్టారిని ఆరాధించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మికంగా వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 3.
ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమ మాట మాత్రమే నెగ్గాలనేటటువంటి తీరు పట్టుదలతో ఉంటారు. తమ సొమ్ముతో మాత్రమే కొనాలనేటటువంటి ఆ గట్టితనంతో ఉంటారు. భాగస్వామితో విరోధ బుద్ధి కలిగి ఉండొచ్చు. ముఖ్యంగా తమకు సంబంధించి ఇతరులు ఎవరో చేసే సూచనల్ని మాత్రమే వినే అవకాశం ఉంది తప్ప దంపతుల్లో ఒకరి ఆలోచనని ఒకరు పంచుకుని గౌరవించుకునే విధానం దాదాపుగా ఉండకపోవచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం దంపతులు ఇరువురికి ఉండేటటువంటి కారణంగా మధ్యమ వైద్య పరీక్షలు చేయించుకోవడం అత్యవసరం. విశేషమైనటువంటి శ్వాసకోశానికి సంబంధించిన అనారోగ్యమే కానీ ఉన్నట్లయితే మరింత జాగ్రత్తగా పరీక్షకి గురి చేసుకోవడం శరీరాన్ని అత్యవసరం. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు ఈ రాశి వారికి మధ్యమంగా ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఈ రోజుకి ఉండకపోవచ్చు. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు మహాలక్ష్మీదేవిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతతతో పాటు ధన లాభానికి అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమదైనటువంటి ఆలోచన, తమదైన వ్యాపారం, తమదైన విద్య, తమ సంతానం గురించి ఆలోచించుకోవడం అవసరం తప్ప ఇతరులకి సలహాలని సూచనలని ఇవ్వడం అత్యంత ప్రమాదకరంగా పరిణమించవచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం భాగస్వాములు ఇరువురికి ఉండే అవకాశం ఉంది కాబట్టి మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకోవడం అత్యవసరం. ఎవరైనా అతి ముఖ్యమైనటువంటి బంధుమిత్రులకి సంబంధించిన విషయాల్లో తలదూర్చడం, మధ్యవర్తిత్వాన్ని నెరపడం ఇబ్బందిని కలిగించే అంశంగా ఉండొచ్చు. దూరభార ప్రయాణాలను చేసి దైవ దర్శనాలను చేస్తారు. శారీరకంగా అలసిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా వాహనాలను నడిపే విషయంలో వీరు నడపడం ఏమాత్రము సరికాదు. మరొకరి ద్వారా నడిపించడం అవసరం. యంత్ర వాహనాల్లో తాత్కాలికమైనటువంటి మరమ్మతులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆర్థికంగా కొంత సొమ్ముని పక్కన ఉంచడం శ్రేయస్కరం. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు గణపతిని పూజించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే విఘ్న నాశనంతో పాటు వ్యాపార అభివృద్ధికి అవకాశం ఉండొచ్చు. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే విశేషమైనటువంటి రహస్య పాలనని అంటే గుంపనగా ఉండేటువంటి తనాన్ని పాటిస్తారు. సంతానంలో ఎవరు విరోధించినటువంటి కారణంగా అప్రతిహతంగా ఖర్చుని చేస్తూ ఉంటారు. అన్నటువంటి మాటకి కట్టుబడి ఉండేటటువంటి కారణంగా ఎవరికైనా స్థలాలని అమ్మాలన్నా, ఎవరికైనా ఇంటిని నిర్మించడం వంటివి చేస్తారన్నా దానికోసం విశేషమైనటువంటి శ్రమని చేస్తూ ఉంటారు. శారీరకంగా తొందరగా అలసిపోయే అవకాశం గోచరిస్తుంది. దూరభార ప్రయాణాలు తప్పనిసరి అయినప్పటికీ కూడా ఎలాగో తప్పించుకునేటటువంటి ఆలోచనని చేయగలుగుతారు. సకాలంలో ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నుల్ని తప్పక చెల్లిస్తారు. అయితే సకాలంలో నిద్రని, సకాలంలో భోజనాన్ని, ఆ నియమాల్ని పాటించే అవకాశం తక్కువగా ఉండొచ్చు. ఆ కారణంగా తాత్కాలికమైన అనారోగ్యం ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తని పాటించడం అవసరం. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించి క్షీరాల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసికమైనటువంటి ఆనందంతో పాటు న్యాయస్థానంలో విజయం, ఆర్థిక లాభంతో కలగచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆర్థికమైనటువంటి సంక్షోభంలో ఉంటారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం ఏమాత్రము వీరికి సరిపోకపోవచ్చు. అయినప్పటికీ కూడా విశేషమైనటువంటి ధైర్యంతో ఉంటారు. ఎందరూ నిరుత్సాహపరిచినప్పటికీ కూడా ఏమాత్రపు ఉత్సాహము తక్కువ కాకుండా ఉండే గట్టితనంతో ఉండగలుగుతారు. తాము చేస్తున్నది ధర్మమైనటువంటి మార్గమే అనే గట్టి ఆలోచనతో ఉంటారు. అది నిజం కూడా. తాత్కాలికంగా మాత్రం శారీరకమైన చర్మవ్యాధి, అలాగే మానసికమైనటువంటి ఆలోచనకు సంబంధించిన విశేషమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి కారణంగా రాత్రిపూట నిద్ర తక్కువ అయ్యే అవకాశం ఉంది. శారీరకమైన అనారోగ్యం ఇప్పటికే ప్రవేశించి ఉన్నటువంటి కారణంగా మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకోవడం
అవసరం. తాము సంపాదించినటువంటి స్థలాలని, భూములని, అలాగే ఇతరమైనటువంటి ఆస్తుల్ని స్వయంగా వారానికి ఒక్క మారైనా తమ కళ్ళతో తాము చూసుకోవడం ఎంతైనా అవసరం ఈ రాశి వారికి ఈ రోజున. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్ద మందారాలతో అర్చించినట్లయితే పాత బకాయిలన్నీ వసూలయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపార అభివృద్ధికి అవకాశం కూడా ఉండొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా ఆంజనేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు మహాశివరాత్రి పర్వదినానికి ముందు రోజు సందర్భంగా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహాన్ని అందిపుచ్చుకోవటానికి, శివానుగ్రహం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవటానికి పరమశివుడికి ఎలాంటి ఉపచారాలు సమర్పిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. పరమశివుడికి ఎవరైనా సరే గంధం సమర్పించడం ద్వారా శివానుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. గంధ జలాలతో శివుడికి అభిషేకం చేసినట్లయితే రాజ్యాధికారం కలుగుతుందని కూడా ప్రామాణిక గ్రంథాల్లో ఉంది. అంటే అధికార పదవులను సిద్ధింపజేసుకోవాలన్నా, పుత్ర సంతాన ప్రాప్తిని పొందాలన్నా శివుడికి గంధ జలాలతో అభిషేకం చేయాలి. అలాగే శివలింగానికి కానీ, ఈశ్వరుడి చిత్రపటానికి కానీ ప్రత్యేకమైన విధి విధానాలతో గంధం సమర్పిస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది. ధనలాభం కలగాలంటే, ఆదాయ మార్గాలు పెరగాలంటే, వృధా ఖర్చులు తగ్గాలంటే బొటనవేలు, ఉంగరం వేలు ఈ 2 వేళ్లతో గంధం తీసుకొని ఆ గంధాన్ని శివలింగానికి సమర్పించాలి. మనసులో ఏదైనా అభీష్టం ఉంటే, చాలా కాలంగా ఉన్నటువంటి ఆ అభీష్టం తొందరగా నెరవేరటానికి బొటనవేలు, మధ్యవేలు ఈ 2 వేళ్లతో గంధం తీసుకొని శివలింగానికి ఆ గంధాన్ని అలంకరించాలి. అలాగే మనోభీష్టాలు ధర్మ మార్గంలో నెరవేరాలంటే బొటనవేలు, చిటికెన వేలు ఈ 2 వేళ్లతో గంధం తీసుకొని శివలింగానికి సమర్పించాలి. మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే చూపుడు వేలు, బొటనవేలు ఈ 2 వేళ్లతో పరమశివుడికి గంధం సమర్పించాలి. ఇలా చేస్తే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే శివుడికి పుష్పమాలికలు అలంకరించేటప్పుడు అగ్ని పురాణంలో చెప్పబడిన విధంగా దవనం కట్టిన పుష్పమాలికను అలంకరించాలి. దవనం సాక్షాత్తు భైరవుడి స్వరూపం. భైరవుడే దవనం అనేటటువంటి చెట్టు రూపంలోకి మారిపోయాడని అగ్నిపురాణంలో చెప్పారు. అందుకే శివుడికి దవనం అంటే చాలా ఇష్టం. పుష్పాల మధ్యలో దవనం కట్టి ఆ పుష్పమాలికను శివుడికి సమర్పిస్తే శివుడి విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అలాగే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే పంచసౌగంధికాలతో శివుడికి తాంబూలం సమర్పించాలి. యాలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు ఈ 5ంటిని పంచసౌగంధికాలు అంటారు. ఈ పంచసౌగంధికాలు 2 తమలపాకుల్లో ఉంచి, వక్కలు ఉంచి, 2 అరటిపళ్ళు ఉంచి శివుడి దగ్గర తాంబూలంగా సమర్పించి ఆ తర్వాత ఆ పంచసౌగంధికాలను మనం ప్రసాదంగా స్వీకరిస్తే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శివారాధనలో విభూతికి ప్రత్యేకత ఉంది. విభూతి కలిపిన జలాలతో శివుడికి అభిషేకం చేస్తూ శివనామస్మరణ చేయటం ద్వారా భోగము, మోక్షము 2ంటిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శివాభిషేకం చేసే వాళ్ళు ఎవరైనా సరే కొన్ని ప్రత్యేకమైన ద్రవ్యాలతో శివాభిషేకం చేయటం ద్వారా జాతకంలో ఉన్నటువంటి అవయోగాలు తొలగింపజేసుకొని కుటుంబపరమైన సమస్యలన్నీ అధిగమించవచ్చు. జాతక చక్రంలో దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు మాఘమాసం శివరాత్రికి ముందు రోజు పరమశివుణ్ణి బొప్పాయి పండ్ల రసంతో అభిషేకం చేయండి. జాతకంలో ఉన్న దోషాల తీవ్రత తగ్గుతుంది. అలాగే కుటుంబ కలహాలుంటే పసుపు కలిపిన నీళ్లతో శివాభిషేకం చేస్తే కుటుంబ కలహాలు తగ్గిపోతాయి. ఆధునిక కాలంలో తల్లిదండ్రులు, సంతానం కలిసి ఉండలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సంతానం ఒకచోట, తల్లిదండ్రులు ఒకచోట ఉండాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఆ పరిస్థితులు అధిగమించాలంటే, తల్లిదండ్రులు, సంతానం చక్కగా కలిసిమెలిసి ఉండాలంటే కుంకుమ కలిపిన నీటితో శివాభిషేకం చేయాలి. దానివల్ల పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇలా పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాఘమాసంలో మహాశివరాత్రి పర్వదినానికి ముందు రోజు సందర్భంగా పరమశివుడికి సమర్పించే ఉపచారాలలో గంధాన్ని, తాంబూలాన్ని ఉంచి పరమశివుడికి ఉపచారాలు సమర్పిస్తూ దానితో పాటుగా పరమశివుడికి ప్రత్యేకమైన అభిషేకాలు నిర్వహించుకోవటం ద్వారా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే రేపు మహాశివరాత్రి పర్వదినం. మహాశివరాత్రి పర్వదినం అంటేనే
ఉపవాసానికి ప్రాధాన్యత ఉన్న రోజు, జాగరణకు ప్రాధాన్యత ఉన్న రోజు, అభిషేకానికి ప్రాధాన్యత ఉన్న రోజు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉపవాసం చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో, జాగరణ సందర్భంగా పాటించాల్సిన నియమాలేంటో, శివాభిషేకం చేస్తూ మహాశివరాత్రి రోజు ఎలాంటి నియమాలు పాటిస్తే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.